చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇంక నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. చా ఆ! అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, అమ్మయ్య. నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావేంటి నువ్వు చేయకుండా? ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా. మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలనే బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. చా ఊరుక. అవునండి, 190 మంది మగాళ్ళు అంతేనట. 190 మంది. కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91వ వాడిని. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి, నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది, వెళ్ళిపోరా. లేరా, తన్నానంటే గోప గులాబ్